హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వాతంత్ర దినోత్సవం వేళ పెట్రోల్ డీజిల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విండ్ ఫాల్ ట్యాక్స్ విధానంలో మార్పులు చేసింది. కేంద్రం ప్రతి 15 రోజులకు ఒకసారి వీటిపై సమీక్షిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక డిమాండ్ ఆధారంగా సవరణలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరోసారి సవరణలు చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ అనిశ్చిత నెలకొన్న క్రమంలో విండ్ ఫాల్ ట్యాక్స్ గెయిన్స్ తగ్గిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో దేశం నుంచి విదేశాలకు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి చేసే కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. దేశంలో ఇంధనాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలపై కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తోంది. తాజాగా ట్యాక్స్ తగ్గించడంతో విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లాంటి కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. పెట్రోల్ ఎగుమతులపై లీటర్పై విండ్ ఫాల్ ట్యాక్స్ 3.5 రూపాయలుండగా ఇప్పుడు దానికి 0కు పరిమితం చేసింది. అంటే ఇకపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇక డీజిల్పై గతంలో లీటర్కు 25.5 రూపాయలుండగా ఇప్పుడు 24 రూపాయలకు తగ్గించింది. ఈ మేరకు విండ్ ఫాల్ ట్యాక్స్పై నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై గతంలో లీటర్కు విండ్ ఫాల్ ట్యాక్స్ 22 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు 19.5 రూపాయలకు తగ్గించారు. అయితే విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గిస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం పడదు. ప్రస్తుతం వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోలు 115.73 రూపాయలుగా ఉంది. డీజిల్ లీటరు 103.82 రూపాయలు పలుకుతోంది. ముడి చమురు ధరలపై అనిశ్చిత నెలకొంది. ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో అర్థం కావడం లేదు. విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కేంద్రం తీసుకొచ్చింది. 2022 జూలై 1న ప్రవేశపెట్టింది. యుద్ధ సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇక దీంతో భారత్లోని చమురు కంపెనీలు ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేసి భారీ లాభాలు మూటకట్టుకున్నాయి. దీన్ని నియంత్రించేందుకు, దేశీయంగా లభ్యతను పెంచేందుకు కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇక ముడి చమురు ధరలకు అనుగుణంగా ఈ ట్యాక్స్లో 15 రోజులకు ఒకసారి సవరణలు చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీళ్ళైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.